గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడి. రెమ్యునరేషన్స్ ఇప్పుడైనా పూర్తిగా తీసుకుంటున్నారు? ఇస్తే ఎవరు తీసుకోండి. లేదు, రాజధాని రెమ్యునరేషన్స్ కలెక్ట్ చేసుకోవడంలో చాలా వీక్. పూర్తి రెమ్యునరేషన్స్ తీసుకున్న సినిమాలు చాలా తక్కువ. చాలా తక్కువ కాదు, ఉన్నాయా సినిమాలు? ఉన్నాయి ఎందుకు ఉంటాయి. ఇప్పుడైనా మారారు ఆ విషయం? మారడం అంటే ఫిల్మ్ ఇస్ ఎ కలెక్టివ్ హార్డ్ వర్క్. సో ఇస్తే తీసుకుంటానండి, లేకపోతే ఇప్పుడు సినిమా వెళ్ళలేదని ప్రొడ్యూసరు ఆబ్వియస్లీ ఎఫెక్ట్ అవుతారు. ఆ టైంలో కూడా బుక్ పట్టుకుని పెట్టి అది చాలా తప్పు. లేదు అంటే కొంచెం డీప్గా అడుగుతున్నాను, తెలుసు కాబట్టి అడుగుతున్నాను. మీ మేనేజర్లు కానీ అంటే మీ పక్కన వాళ్ళు కానీ వాళ్ళకి మేము హ్యాండిల్ చేస్తాం, నువ్వు మాట్లాడకుండా కామ్గా ఉండు అన్నా కానీ వద్దు, వాళ్ళు ఇస్తే ఎలాగో తీసుకుంటాము, ఇబ్బందుల్లో ఉన్నారు కదా వద్దు అని చాలాసార్లు ఆపేశారంట. అంటే అదే ఇప్పుడే చెప్పా కదా, ఆల్రెడీ ఎఫెక్ట్ అయినప్పుడు మళ్ళీ ఎందుకు, కరెక్ట్ కాదు కదా. అంటే ఉయ్యాలా చంపాలా సినిమా చూపిస్తామా, ఆ ఊపు ఎలా ఉండేదంటే రాజుతరును ఖచ్చితంగా టైప్ 2 అంటే ఆ రేంజ్కి వెళ్ళిపోయే హీరో అని చెప్పేసి ఆ రకమైన క్రేజ్ వచ్చేసింది మీకు. తర్వాత కాలంలో కెరీర్ కాస్త డ్రాప్ అయింది. అప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళ బిహేవియర్ ఏమైనా చేంజ్ అయింది ఇండస్ట్రీలో? ఎప్పుడు లేదండి. అండ్ ఫైనల్గా ఇప్పుడు అంటే బేసిక్గా ఏంటంటే నేను ఇప్పుడు కూడా నేను ఫస్ట్ నుంచి నేను మారాను అనుకోండి, అప్పుడు డిఫరెన్స్ కనిపించేది. నేను ఇప్పుడు అలాగే ఉన్నాను కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు అలాగే ఉన్నారు, ఎవరో మారలా. అంటే బేసిక్గా అనుకుంటారు అంతే, నేను మారిపోయాను అని అనుకుంటారు, నా పక్కన వాళ్ళు మారిపోయి అంటారేమో అనుకుంటారు. నేను ఎప్పుడు మారలేదు, పక్కన వాళ్ళు ఎప్పుడు మారలేదు, అందరూ అలాగే ఉన్నారు. అండ్ ఈ మధ్యకాలంలో ఒక హీరో వచ్చారు, మన కిరణ్ అబ్బవర్. అంటే మీ ట్రావెల్ ఎలా ఉందో ఆయన ట్రావెల్ కూడా అంతే ఇన్స్పిరేషన్ కాదు. ఒకనొక టైంలో సోషల్ మీడియాలో ఆయన ఎదుర్కొన్నంత ట్రోల్స్ ఏ హీరో ఎదుర్కొని ఉంటాడు. అన్నీ దాటి ఈరోజు అందరికీ సమాధానం చెప్తూ సక్సెస్ఫుల్ హీరోగా నిలిచారు. సో కిరణ్ అబ్బవరం చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడే కాదండి, నాకు ముందు నుంచి కూడా కిరణ్ బేసిక్గా తను కూడా అటు సైడ్ నుంచి గోదావరి సైడ్ నుంచే, అండ్ ఈజ్ వెరీ టాలెంటెడ్. అండ్ మా ఇద్దరికి ఒక కామన్ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు. సో హీ ఆల్సో యూస్ టు టెల్ మీ అబౌట్ కిరణ్ అబ్బవరం. సో అప్పటి నుంచి కూడా అంటే ఆబ్వియస్లీ కష్టపడి వచ్చి స్టాండ్ అయ్యి సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ అందులోని నాకు తను ట్రోల్ అయ్యాడనే విషయం అయితే నాకు తెలియదు అసలు. బట్ ఇఫ్ యూ ఫేస్డ్ అ బ్యాక్ లాష్ అండ్ స్టిల్ యూ స్టూడ్ అప్, దట్ ఈస్ రియలీ గ్రేట్, దట్ యూ రియలీ హ్యావ్ టు అప్రిషియేట్. అండ్ ఫైనల్గా మీరు సక్సెస్లో ఉన్నా మీరు ఫెయిల్యూర్లో ఉన్నా మీ మీద కొన్ని ఆరోపణలు వచ్చినా ఏది పట్టించుకోకుండా మీతోనే ఉన్న ఆడియన్స్కి ఏం చెప్తారు? ఐ ఓన్లీ వాంట్ టు టెల్ యూ దట్ ఫస్ట్ చిరంజీవి ఆహాలోని హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేస్తా 2 hours తెలియకుండా నవ్వుకుంటూ అయిపోయే సినిమా ఇది. సో ఆహా సబ్స్క్రైబ్ చేసుకొని ఆహాలోనే చూడండి. అండ్ రెండోది, థ్యాంక్ యూ వెరీ మచ్.